ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి కలకలం రేపింది. లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. టెక్కిన వారి గూడెంకు చెందిన ఓ వ్యక్తి తన భూమికి సంబంధించిన వివాదంపై ఆర్డీఓ కోర్టులో తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జడ్జిమెంట్ కాపీ ఇచ్చేందుకు డీటీకి వెంకటేశ్వరరావు 50,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు అంత మొత్తుకున్నా ఇవ్వలేక ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు. దీంతో ఆర్డీఓ కార్యాలయంలో బాధితుడి నుంచి 20,000 లంచం తీసుకుంటూ ఉండగా వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు రికార్డులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.